తెలుగుదేశం పార్టీలో అంతర్గత అసంతృప్తి ఉందన్న మాటలు కొత్తవి కావు. కానీ ఆ మాటలు లైవ్ టీవీ స్టూడియోలో, అది కూడా ఓ ప్రముఖ యాంకర్ నోట వినిపిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో తాజాగా స్పష్టమైంది. వైసీపీ సోషల్ మీడియా దెబ్బకు ఏమైనా ఆంధ్రజ్యోతిలో యాంకర్ వెంకటకృష్ణ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. టీడీపీలో సీనియర్లు అసంతృప్తితో ఉన్నారనే వ్యాఖ్యలపై వెంకటకృష్ణ తీవ్రంగా స్పందించారు. ఈ టాక్ ని బయటకెందుకు తీసుకొస్తున్నారు, లోపల గుచ్చినట్టుగా ఉంది, కొద్దిగా మంటగా ఉంది అంటూ ఆయన లైవ్ లోనే ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఏమీ లేనట్టుగా ఉన్నా ఇప్పుడు కూని రాగాల్లా వినిపిస్తున్న అసంతృప్తి మాటలు తనను హర్ట్ చేశాయని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతోనే ఆగకుండా టీడీపీ లోపాలను బహిరంగంగా ప్రస్తావించడం వల్ల ప్రత్యర్థి వైసీపీకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని వెంకటకృష్ణ హెచ్చరించారు. లోపాలు ఎత్తి చూపుతూ వైసీపీకి ఛాన్స్ ఇవ్వొద్దు అంటూ స్టూడియోలోనే ఆయన చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించిన వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక రాజకీయ పార్టీకే మద్దతుగా కనిపించేలా యాంకర్ భావోద్వేగం వ్యక్తం చేయడం జర్నలిజం కాదు. హద్దులపై చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఒకవైపు టీడీపీలో నిజంగానే అంతర్గత అసంతృప్తి ఉందా, లేదా మా కుటుంబం బయటికి రావడమే సమస్యగా మారిందా అన్ని ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో మరోసారి స్పష్టమైన విషయం ఏంటంటే, రాజకీయ పార్టీల అంతర్గత వ్యవహారాలు మాత్రమే కాదు, వాటిపై మీడియా స్పందన కూడా ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. యాంకర్ మాటలు వ్యక్తిగత భావోద్వేగమా, లేక పార్టీపై ప్రేమతో వచ్చిన ఆవేదన అన్నది పక్కన పెడితే, ఈ లైవ్ రియాక్షన్ మాత్రం తెలుగు రాజకీయ మీడియా వాతావరణంలో కొత్త చర్చకు తెరలేపింది. మొత్తానికి టీడీపీలో అసంతృప్తి అన్న మాట ఒక యాంకర్ నోట వినిపించడంతో అది పార్టీ అంతర్గత విషయం నుంచి రాష్ట్ర వ్యాప్త చర్చగా మారిపోయింది. పార్టీ సోషల్ మీడియా ఊదరగొడుతోంది. ఏమని? తెలుగుదేశం పార్టీలో సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు, చాలా అసంతృప్తితో ఉన్నారు. కానీ అసలు ఈ టాక్ ఎందుకు వస్తుంది? అసంతృప్తి ఉన్నట్టు అనిపిస్తుంది లోపల లోపల. అది బయటికి పెళ్ళుబుక్కేంత కాకపోయినా ఎక్కడో ఏదో కొద్దిగా లోపల గిచ్చినట్టు, లోపల కొద్దిగా మంటగా, లోపల గిచ్చినట్టు, లోపల కొద్దిగా మంటగా, ఏముందిలే ఎన్నాళ్ళు చేసినా ఏముందిలే, సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో, ఇట్లాంటివేవో అక్కడక్కడ చాలా సన్నటి కూని రాగాల్లాగా వినపడుతూ ఉంటాయి. అది సహజమే.